హాయ్ అండి. నిన్న అనుకున్నాం కదా, అగస్తేశ్వరుడి నుంచి శివుడు కుప్పలింగేశ్వరుడు ఎలా అయ్యారు? అసలు విషయం ఏంటంటే, వేలనాటి వంశంకి చెందిన ఒక విప్రుడు చాలా నిష్ఠగరిష్ఠుడై విశేష భక్తితో స్వామికి పూజలు చేసేవారు. కానీ ఏంటంటే, ఆ పూజారి వేశ్యలతో ఉండేవారు. అప్పుడు కొంతమంది రాజుకు కంప్లైంట్ ఇచ్చారు, ఇలా చేస్తున్నారండి అని. రాజుగారు కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకసారి డౌట్ వచ్చి పూజారిని చెక్ చేయాలనుకొని పల్వపురం వెళ్ళాడు. కానీ పూజారి ఆ టైంలో వేశ్యతో ఉన్నారు. రాజుగారు వచ్చారని తెలుసుకొని అక్కడ రూల్ ప్రకారం స్వామివారి దగ్గరలో ఉన్న పూలమాలను, నిర్మలమైన మాలను రాజుగారికి ప్రసాదంగా ఇవ్వాలి. కానీ అక్కడ మాల లేదు. అప్పుడు పూజారి ఏం చేశారంటే వెంటనే ఆ వేశ్య కొప్పులోంచి ఉన్న మాలను తీసి సీక్రెట్గా గుళ్ళోంచి తెచ్చానని చెప్పి నిర్మలమైన మాల ఇదిగోండి అని చెప్పి రాజుగారికి ఇచ్చారు. బట్ రాజుకి ఆ మాల్లో ఒక పొడవైన తలంట్రుకు కనిపించింది. ఏంటిది అని పూజారిని అడిగితే, ఇది పరమశివుడిదండి అన్నారు. రాజు లింగానికి ఎందుకు ఉంటుంది, జుట్టు ఎందుకు ఉంటుంది అని డౌట్ వచ్చింది, చూపించమన్నాడు. పూజారి చాలా కాన్ఫిడెంట్గా, లేదండి ఇది మధ్యాహ్న సమయం కదా, ఇప్పుడే అలంకరించాం స్వామివారిని, మీరు తెల్లారొస్తే నేను చూపిస్తాను, రేపు మార్నింగ్ రండి అన్నారు. రాజు సరే అని చెప్పి రేపు మార్నింగ్ వచ్చాడనమాట. ఈలోపు ఏంటంటే నైట్ అంతా పూజారి శివుడిని వేరుకున్నాడు. ఇలా తెలిస్తే, నేను అబద్ధం చెప్పానని తెలిస్తే రాజు నా తల నరికేస్తాడు బాబోయ్, స్వామి నేను చేసిన తప్పుల్ని క్షమించు, నేను నా తప్పు తెలుసుకున్నాను, మీరు ఎలాగైనా కుప్పుని ధరించండి, లేదా నేను ఇక్కడే నా తల బాదుకొని చనిపోతాను లింగానికి అన్నారు. అప్పుడు శివుడు పూజారి మొర ఆలకించి కుప్పుని ధరించారు. రాజు వచ్చి ఏది వెంట్రుక పీకి తీసుకురమ్మన్నారు. పూజారి అలాగే చేశారు. అప్పుడు ఎక్కడైతే ఆ వెంట్రుక పీకారో అక్కడి నుంచి బ్లడ్ వచ్చేసింది. రాజుకి కళ్ళు కనిపించడం మానేశాయి. తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించండి అని మళ్ళీ శివుడిని వేడుకుంటే తిరిగి దృష్టిని ప్రసాదించారు. అలా అగస్తేశ్వరుడు పూజారి ప్రాణం కాపాడడం కోసం కొప్పిని ధరించారు కాబట్టి అప్పటి నుంచి శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచారు. అలా పల్వపురమే ఈరోజు పలివెల అయ్యింది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.